జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మంచిని కూడా అపార్థం చేసుకుని రాధిక మీద నింద వేసినందుకు చాలా బాధగా ఉందమ్మా. నాన్న, కాలం ముందుకొచ్చిందే గాని మనుషుల బుద్ధి మాత్రం రామాయణ కాలం దగ్గరే ఆగిపోయింది. ఆ రోజు రావణుడే సీతమ్మ తల్లిని లంకకి తీసుకెళ్ళి అక్కడ ఉంచితే అది ఆ తల్లి జీవితానికి వనవాసంగా మారింది. ఈరోజు ఒక మంచి పని కోసం రాముళ్లాంటి నువ్వు రాధని మనింటికి తీసుకొస్తే అది ఆ అమ్మాయి జీవితానికే శాపంగా మారింది. ఈ మాటలు, ఈ నిందల కారణంగా రాధికకు వచ్చిన పెళ్లి సంబంధం పోయిందంట కార్తీక్. నా పెళ్లి చూపులు చెడిపోవడం వెనుక ఈ సారి వారి హస్తమే కాదు, హస్తం గరిటి కూడా ఉందని నాకు డౌట్గా ఉంది. ఇదే విషయం రాధిక స్టేషన్కి వచ్చి చెప్పింది. ఏదో సరదాకి చెప్పిందనుకున్నాను. ఎప్పుడూ జోకులు వేస్తుందని, తన జీవితంలో వచ్చిన దుఃఖం మీద కూడా జోకులు వేస్తుందనుకుంటే ఎలా కార్తీక్? ఇలాంటి సీరియస్ విషయాన్ని చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా నాన్న. కార్తీక్, నువ్విప్పుడు ఆలోచించాల్సింది తను ఎలా చెప్పింది అనేది కాదు, తన జీవితానికి ఎలా న్యాయం చెయ్యాలి అని. అంటే రాధికని నువ్వు పెళ్లి చేసుకోవాలి. నీ ప్రేమ నాకే కావాలి, నాకు మాత్రమే కావాలి. నా ప్రేమ ఇప్పుడు ఎప్పుడు నీకే సొంతం, ఇంకెవ్వరికీ పంచను. మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునన్నా, నువ్వు మంచి చెయ్యాలని చూసినా సరే అది రాధిక భవిష్యత్తుకి ప్రశ్నగా మారింది. అంతేకాదు, రాధికని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకి రారు. అందుకే ఈ సమస్యకి, ప్రశ్నకి నువ్వు రాధికని పెళ్లి చేసుకోవడమే సమాధానం కావాలి. మా ప్లీజ్, నా జీవితంలో పల్లవికి తప్ప ఇంకొకరికి చోటు లేదు. పెళ్ళనే మాటకి అవకాశమే లేదు. అదే జరుగుతుంది, అదే జరిగి తీరుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.